మీది బ్లౌజ్ అనమాట. ఇది రీసెంట్గానే కుట్టించి అది బాగుంటుంది. ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సో ఈరోజు ఒక డే బ్లాగ్. గైస్, మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఎవరికైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా సరే షేర్ చేయండి. ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇప్పటికే మన ఛానల్ చూసి ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. టుడే ఒక డే బ్లాగ్, ఒక మ్యారేజ్ ఉందనమాట. మేము వెళ్దాం అనుకుంటున్నాము ఈరోజు మ్యారేజ్కి. సో మీకు కూడా శారీస్ అండ్ బ్లౌజ్ నెక్ డిజైన్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా గార్డెన్లో మంచిగా పువ్వులు పూసాయి అనమాట ఈరోజు. సో లక్ష్మీపురం వెళ్ళాలన్నమాట మ్యారేజ్ కోసం. నేను బ్లౌజ్ వర్క్ డిజైన్స్ లేటెస్ట్గా వచ్చిన ఒక బ్యాక్ నెక్ డిజైన్ కూడా చూపిస్తాను నేను. సో ఇదిగోండి, ఇంకా నేను లాస్ట్ టైం మీకు చూపించాను కదా, వరలక్ష్మి వ్రతానికి ఈ శారీ తీసుకున్నాను. శ్రీముద్రలో కడితే ఎలా ఉంటుందో తెలియదు అని మీతో షేర్ చేసుకున్నాను కదా నేను. అదే శారీ మీద బ్లౌజ్ అనమాట. గోల్డ్ కలర్ పేస్టల్స్ అనమాట. అందులోనే గోల్డ్ కలర్ తీసుకున్నాను. చాలా బాగుంది శారీ. అంటే చూడటానికి మనకి ఏమనిపించకపోయినా కానీ చాలా బాగుంది. ఓవరాల్గా అయితే చూసే కొద్ది బాగుంది శారీ. ఆ బ్లౌజ్ మీద ఆ బ్లౌజ్ అనమాట. ఇది బ్యాక్ నెక్ డిజైన్ చూపిద్దాం అనేసి మగ్గం వర్క్ ఇది. సో ఇలా అయితే బ్యాక్ నేను నట్ వేయించి నేను చేయించుకున్నాను అనమాట. అంటే నాకు ఈ టైప్ లేదు అసలు, అందుకనేసి ఇంకా ఈ టైప్ నేను స్టిచ్ చేయించుకున్నాను అనమాట. మగ్గం వర్క్ చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ ఇలా నెక్ హై నెక్ పెట్టించుకుని కొంచెం నెట్ క్లాత్ వేయించి మగ్గం వర్క్ చేయించాను అనమాట. బార్డర్ కలర్లో కొంచెం స్నఫ్ కలర్ లాగా వచ్చిందనమాట. అంటే డిమ్ గ్రే కలర్ లాగా వస్తే అదే నెట్ వేయమని చెప్పాను. నేను పింట్రెస్ట్లో చూసుకున్నాను అనమాట. ఈ వర్క్ చూసుకుని సేమ్ ఇలాగే కావాలంటే చేశారనమాట. అసలు వెయిట్ అయితే లేదు. వర్క్ అయితే చాలా క్లియర్గా బాగుందనమాట. చాలా బాగుంది వర్క్, నీట్గా చేశారు. మెయిన్ ఏంటంటే వెయిట్ అయితే అస్సలు లేదనమాట. మరి జాకెట్కి ఏదో జాకెట్తో పాటు వర్క్ వచ్చింది అన్నట్టు వచ్చింది. చాలా నీట్గా సెట్ అయిందనమాట బ్లౌజ్కి. సో ఈ కలర్ దానికి నెట్ హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్ కూడా వస్తుందన్నమాట. హై నెక్ వస్తుందన్నమాట. హై నెక్ వస్తుంది. సో కంప్లీట్గా మగ్గం వర్క్ అనమాట ఇది. ఇంకెలా చేయించుకున్నాను. సో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి, పిక్స్ ఉంచుకుంటే మీకు రేపొద్దున్న పట్టు శారీస్ మీదకి బాగా యూజ్ అవుతుంది. సో హ్యాండ్స్ అయితే ఇలా వస్తుంది అనమాట. హ్యాండ్స్ కూడా ఇలా వీ నెక్లా వస్తుంది. బ్యాక్ నెక్ కూడా వీ నెక్లా వస్తుంది. మధ్యలో నెట్ వస్తుంది. నెట్ మీదే మనకు అక్కడక్కడ స్టోన్స్ లాగా ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చి ట్రై చేయలేదు నేను, కానీ బాగుంది అనిపించింది. కానీ చూడాలి మరి నెక్స్ట్ ఈ శారీ కట్టుకునే అవకాశం వస్తే అప్పుడే తెలుస్తుంది మన దీని లుక్ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. అక్కడక్కడ బుటేస్ వేసారనమాట నెక్ అంతా ఓవరాల్గా. ఇలా అయితే హ్యాండ్స్కి అయితే ఇంకెలా వచ్చిందనమాట. ఇంకా చాలా బాగా వచ్చింది. అవుట్పుట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. సో ఇది మనకి వ్రతంలో అమ్మవారికి కట్టాను కదా, మీకు అందరికీ చాలామందికి తెలుసు ఈ సారీ. ఆ వ్రతంలో కట్టిన చీర మీద బ్లౌజే ఇదనమాట. సో ఫైనల్ అయితే ఇంకెలా ఉందన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు యూజ్ అవ్వచ్చు. కానీ మీకు వీడియోలో కంటే కూడా బయట ఇంకా చాలా బాగుంది. బాగా షైన్ అవుతున్నాయి. బీడ్స్ అన్నీ కూడా బాగున్నాయి. కుందన్స్ అన్నీ కూడా బాగా మెరుస్తున్నాయి అనమాట. వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. సో అదనమాట. ఇంకా ఇది ఒక బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. లేటెస్ట్ డిజైన్. లేటెస్ట్ ఏమో మరి తెలియదు, పాతదో మరి నాకు తెలియదు. మరి నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం కుట్టించుకోవడం అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుందన్నమాట. ఫ్రంట్ అంతా కూడా ఇలా కట్ వర్క్ లాగా వచ్చి ఇలా వస్తుంది. ప్రిన్సెస్ కట్. ఇప్పుడు కూడా వర్క్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్రిన్సెస్ కట్టే బాగుంటాయండి. నార్మల్ కటింగ్ బాగోదు అసలు. కొంచెం కాస్ట్ అయినా ఇదే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ ఫొటోస్ అన్నీ చూస్తున్నావు ఎందుకు ఇప్పుడు? అక్కదే కదా ఇది. ఎలా ఉందో రెండు పిల్లకలు వేసుకుని. ఇక్కడ కటింగ్ బేబీ సంజయ్. ఇది నా ప్రకాష్లో ది ఫోటో ఉంటుంది. ఇవ్వ సంజయ్ ఒకసారి మన సబ్స్క్రైబర్స్ చూపిద్దాం. ఇదిగో నా ఫోటో. నేను ఎక్కడన్నానో చెప్పండి. శ్రీప్రకాష్లో వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. మేమంతా కూడా 10th బ్యాచ్. వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు తెలుసు. అందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నారు. యుఎస్, జర్మనీ, న్యూజిలాండ్ ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారనమాట అందరూ. ఇందులో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్నాను నేను ఈ కార్నర్లో. ఇక్కడ ఈ చివరి కార్నర్లో నేను ఉన్నాను. ఇక్కడ ఈ చివరి నుంచి ఫస్ట్. ఎందుకంటే మేము హైట్ వేసి చూసేవారనమాట. మిగతా వాళ్ళందరూ పొట్టోళ్ళు అనమాట మా క్లాస్లో. నేను, నా ఫ్రెండ్, నా బెస్టీ సునీత, ఇంకో పక్కన నిలబడి ఉన్న 2 అమ్మాయిలు ఉన్నారు కదా, తన పేరు మధు, పక్కన సునీత అనమాట. తన డాక్టర్. ఇప్పుడు ఈ మధు అన్న అమ్మాయి అమెరికాలో ఉంది ఇప్పుడు.
సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. ఇందులో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. మేము ముగ్గురు హైట్గా ఉండేవాళ్ళం అనమాట. అందుకని కొట్టుకునేవాళ్ళు. లాస్ట్లో మిగతా వాళ్ళందరూ కొంచెం పొట్టిగా ఉన్నట్టు ఉండేవారు. మేము కొట్టుకుని చచ్చేవాళ్ళం అనమాట. రోజుకొకరు డీల్ మాట్లాడుకున్నాం. ఇంక ఇలా కాదు అనేసి రోజుకొకరు నిలబడడానికి డీల్ మాట్లాడుకున్నాం అనమాట మేము ముగ్గురుని. అలాగే రోజుకొకరు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు లాస్ట్ నిలబడేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇంకా కొంతమంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ. పరేష్ కుమార్ సార్ ఉన్నారు, దాస్ సార్. ఇప్పుడు కూడా ఈయనే షాలు వాళ్ళకి కూడా ఈయనే ఏవో అనమాట. ఇప్పుడు అంటే షాలు వాళ్ళు చదువుతున్నప్పుడు, సంజు వాళ్ళు చదువుతున్నప్పుడు ఉండేవారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మానేశారు. కానీ షాలు 10th అయ్యే వరకు కూడా ఈయనే ఉన్నారు. సంజు కూడా ఈయనే ఉన్నారు. ఇక్కడ పరేష్ దాస్ సార్, ఏవో సార్ కూడా ఇప్పుడు ఉన్నారు. ఈయన కూడా ఉన్నారు. ఈయన తెలుగు సార్, ఈయన విజయప్రకాష్ సార్, ఈయన ఇంగ్లీష్ సార్ అనమాట. ఈవిడ హిందీ మేడము, ఈవిడ ఛాయాదేవి అని కంప్యూటర్ మేడం అనమాట. ఈయన పిటి సార్ కూడా ఉన్నారు. ఈయన ఫణి సారు ఫిజిక్స్. ఈయన గుర్తులేదు అసలు, ఆయన పేరు కూడా మర్చిపోయింది నేను అసలు. ఇది మా బ్యాచ్ అనమాట. తిను శిరీష, పద్మ, తిన పేరు గుర్తులేదు నాకు. తిను శిరీష, తిను భవానీ ఏదో అనుకుంటా, తిను శ్రావణి, తిను శాంతి, తిను సరళ, తిను సుమతి నాకు టచ్లోనే ఉంది. తను యూకేలో సెటిల్ అయింది. తిను శిరీష తునిలో, ఇది కూడా డాక్టర్, తునిలో సెటిల్ అయింది. ఇదేమో తిను వచ్చేసి భవానీ, ఇంకో తను కూడా టచ్లోనే ఉంది. శ్రావణి హైదరాబాద్లో ఉంది. తిను వైజాగ్, తిను బిందు, తిను రాణి, తిను ప్రత్యూష. వీళ్ళెవ్వరు టచ్లో లేరు. మిగతా అంతా టచ్లోనే ఉన్నారు. ఇది నా బెస్టీ అనమాట. ఇది మధు, అమెరికాలో ఉంది. మిగతా బాయ్స్ వాళ్ళు మనకి ఎవరికి కాంటాక్ట్లో లేరు. అప్పుడే జస్ట్ ఎప్పుడైనా హాయ్ అంటే హాయ్ అనే టైప్ అనమాట. సో ఉన్నారు అందరూ ఫేస్బుక్, ఇన్స్టాలో ఉన్నారు. కానీ మనకి ఎప్పుడైనా హాయ్ హలో అదే ఆ టైప్ అంతే. ఇంకా టీచర్స్ వీళ్ళిద్దరూ వీళ్ళు ఎప్పుడు కలవలేదు. నేను ఎక్కువ తరచూ కలిసేది పరేషాన్ని కలుస్తూ ఉంటారు ఎక్కువ. అప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ కలిసేదాన్ని అనమాట. విజయప్రకాష్ అని అయితే ఎప్పుడో పిల్లలు ఉన్నప్పుడే ఒకసారి మీటింగ్కి దానికి వెళ్ళి కలిసాను అంతే, ఇంకెప్పుడు లేదు. ఇది 4 o'clock అనమాట. నేను లక్ష్మీపురం వచ్చాను. ఇంకా నైట్ మ్యారేజ్ ఉందనమాట. ఈ శారీ కట్టుకుందాం అనుకుంటాను. ఈ శారీ కూడా మీకు అందరికీ తెలుసు, సురేష్ మ్యారేజ్లో కట్టుకున్న శారీ ఇది. సో ఇదైతే హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్కి ఇలాగా. ఇది కూడా నేను పింట్రెస్ట్లోనే చూసుకుని వర్క్ నేను అక్కడే చేయించుకున్నాను. ఇందాక చూపించిన బ్లౌజ్ దగ్గరే వర్క్ చేయించుకున్నాను అనమాట. ఈ వర్క్ కూడా చాలా బాగుంటుంది, చాలా హెవీగా ఉంటుంది అనమాట. వర్క్ చాలా నీట్గా నేను ఎలా అయితే పిక్ నేను ఇచ్చానో సేమ్ అలానే స్టిచ్ చేశారనమాట. సో ఈ శారీ మీద బ్లౌజ్ ఇది. సో ఇది ముగ్ధాలో తీసుకున్నాను. అప్పుడు నేను మీకు షేర్ చేసిన వీడియో, షాపింగ్ వీడియో కూడా నేను షేర్ చేశాను ఇది. సో ఈ 2 శారీలు తెచ్చుకున్నాను అనమాట. రెండిట్లో ఏదో ఒకటి కట్టుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను. ఇదొకటి, ఇంకొక రెడ్ శారీ ఒకటి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఒక సింపుల్ శారీ, ఒక హెవీ శారీ తెచ్చాను. అంటే అమ్మ ఎలా కట్టుకోమంటుందో చూద్దాం, అడుగుదాం అనేసి తెచ్చాను అనమాట. మనకి తెలియదు ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలంటుంది. కొన్నిసార్లు సింపుల్గా వెళ్తే నచ్చదు కొన్నిసార్లు. సో అందుకని ఇదొకటి అదొకటి తెచ్చాను. సో ఫైనల్లీ గ్రీన్ శారీయే కట్టుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి మీనా నేను వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా నైట్కి డిన్నర్కి వెళ్ళాలి, 7కి అలాగా స్టార్ట్ అవుతాము. సో ఇప్పుడైతే రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా ప్రీప్లేటింగ్ చేద్దామని శారీస్ అనేసి ఇక్కడ తెచ్చేసుకున్నాను అనమాట. నాకంటే కూడా మీనా చాలా ఫాస్ట్గా బాగా చేస్తుంది అనమాట. సో అందుకని మీకు కూడా చిన్న చిన్న టిప్స్ షేర్ చేద్దాం అనేసి ఇంక ఇక్కడ వీడియో షూట్ చేస్తాను. స్టార్టింగ్ ఈ ఎడ్జ్ నుంచే స్టార్ట్ చేస్తావు. ఈ ఎడ్జ్ ఇలా పళ్ళు, అదే పళ్ళు ఈ టెజల్స్ ఉంటే టెజల్స్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. అంటే మనకి ఎన్ని కావాలన్నట్టు ముందు ఫోల్డ్ చేసుకుని ఇలా ఫస్ట్ పిన్ పెట్టేసుకుంటే దాని ప్రకారం మనం మిడిల్లో సేఫ్టీ పిన్స్ అన్ని యాడ్ చేసుకుంటూ ఉంటే మీకు క్లియర్ కట్గా వచ్చేస్తుంది. పెద్ద శ్రమ పడాల్సిన పని ఉండదు. ఒక పాత వీడియో ఒకటి ఉంటుంది, బెడ్ మీద పెట్టి ఎలా చేయాలో నేను చూపించాను. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది, అది కూడా ట్రై చేయండి. ఇదైతే మేము పట్టు సారీకి ఆల్మోస్ట్ మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇలా ముందుగానే చేసేసుకుంటాం అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, మీ దగ్గర తలుపు ఉంటుంది కదా, తలుపు మీద పెట్టుకుని ఇలా మీనలా చేసుకోండి మీరు కూడా. డస్క్ లేనంటే ప్రాపర్ టేబుల్ లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, చేసుకోవాలి. ఎందుకంటే తలుపు అయితే మీనాకి సరిపడగా ఉంటుంది కాబట్టి తలుపు మీద పెట్టింది అనమాట. డస్క్ అయితే మనం ఒంగోవాలి ఫ్రెండ్స్, ఎందుకు మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అనవసరంగా. ఈజీ మెథడ్, చౌక
చవక చవక. అదిగో మళ్ళీ మేనా అంటాడా, వెళ్ళి పిలుస్తాడు. ఇంక చాలు అయిపోయింది. చూసానే తీసాను. అది అంత ఉంటుంది పట్టు చీరలకి. కుర్చీలు పెడితే పట్టు ఫోల్డింగ్ వచ్చేసి కుర్చీలు పెట్టలేదు కదా, ఏది బయట ఫోల్డ్ చేస్తున్నారు కదా, కుర్చీలు అంత పెట్టి అర్థం చేసుకోవచ్చులే. ఆన్ చేస్తున్నారు చూపించు, షేర్ చూపి. నీ కొత్తగా కొనుక్కున్న బ్రేస్లెట్ చూపించు, మన సబ్స్క్రైబర్స్ చూపిద్దాం. ఇంకా స్నాన్ చేస్తున్నారు చూపిద్దులే. ఇది ఈ చీర అలా ఆయన తెచ్చాడంట మొన్న. నేర్పించాలి నువ్వు. ఎరా అబ్బాయి, మీ ఆవిడకి పూలు పట్టుకెళ్ళు, చీర కొనుగోలు నేర్పించాలి. పువ్వులు ఆడే కాదు, ఏ మొగుడు తేడు ఆడ ఒకటే కాదు. ఏ మీ అల్లుడు తెస్తారంటే ఎవరో తేరో, అస్సలు తేరో. పువ్వులు తప్పించి ఏమన్నా అడిగంటారు. అలా మీనా 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 అరుస్తూ ఉంటాడు. ఎందుకే పొమ్మండి విడిగా మీనా 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 బేలీ 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 అని అరచు కదా. సో అది గైస్, మనకి ఒకవేళ చైర్ని ఇలా ఫిల్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా డోర్ని అలా యూస్ చేసుకుంటే కనుక మనం ఫిల్స్ వేసుకునే పళ్ళుకి పెట్టుకుంటే ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయినట్టే. మిగతా సారీ తర్వాత ట్రాప్ చేసుకోవచ్చు, కానీ ఇంతవరకు కంప్లీట్ అయింది. సో ఇదైతే ఫోల్డ్ చేయట్లేదు, ఇంకా మేము ఎలాగో రెడీ అయిపోతాం కాబట్టి ఇంకేం ఫోల్డ్ చేయలేదన్నమాట. జస్ట్ అలా ఫిల్స్ పెట్టేసి వదిలేసాం అనమాట. ఇంకా ఈజీగా పెట్టే చీరలు అయితే ఈజీగా ఒక్కొక్కసారి ఒక్కొక్క చీర చక్కగా ఈజీగానే మనకి అవుతుంది. ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా కొంచెం హార్డ్గా ఉన్నవి తొందరగా టైం పడుతుంది అనమాట. సో అలా ఉంటుంది. మనకి ఎంత తొందరగా రెడీ అయినా ఈ పట్టు చీరలతో కొంచెం లాస్. బెలికడు గార్లు బూర్లు తింటావా? చెయ్యి ఇలా పెడుతుందో మొహం గట్టి పిలు. నాది పచ్చ చీర కాదు. పెళ్ళికా ఇప్పుడు ఎక్కడికా? ఆడ వేరే పెళ్ళికి వెళ్ళాడు తుని. వేరే పెళ్ళి ఉందా? బయటకి వెళ్ళినప్పుడు బండి తీసుకురావడం, ముగ్గురు ఒకటే టీషర్ట్ వేసుకున్నారు. ఎవరు ముగ్గురు? గీది వాళ్ళ ఫ్రెండ్స్. ఆహా, ముగ్గురు వైట్ టీషర్ట్లే. ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నువ్వు ఎప్పుడు చూస్తావే? మొన్న బండి తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకోవడానికి ముగ్గురు బండి మీద ఒకలే వచ్చారు. అయితే ముగ్గురు ఒకటే టీషర్ట్. నేను వస్తుంది వచ్చా ఇంకో తెచ్చాను, ఇప్పుడు వేసుకుంటారు కదా అని తీసుకొచ్చాను. ఎంత మీద ఇది? ఎంత ఇది? తులం కదా? దీని బాక్స్ ఏది మరి? ఏంటి? హలో, మీ నాకు ఒకటి తెచ్చాను, చూస్తారా మీరు కూడా? థ్యాంక్ యూ సో మచ్. బ్యాంగిల్ అయితే అబ్బా నాకు ఇంక సరిపోతుంది.
ఇది. చూపించు. థ్యాంక్ యూ సో మచ్. చాలు ఇంకెందుకు. చాలా బాగుంది అది. మనం ఎక్కడ తీసుకున్నాను? పేజ్లో తీసుకున్నాను. క్లాసీగా ఉన్నాయి. డైమండ్ రిప్లికా ఉంది. నాకు ఇష్టం ఇవి, ఇలాంటివి ఇష్టం. చాలా బాగున్నాయి. దగ్గరికి రా, నేను దూరంగా వచ్చి నేను దగ్గర బాగుంటుంది. నువ్వు జడేసేస్తావు, నేను ఇంకా మామూలుగా బ్రాస్లెట్ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఒక మంచి ఇదండి, పెళ్ళిలోనే ఉన్నాం, చాలా క్రౌడ్గా ఉంది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా అసలు పబ్లిక్లో ఉన్నప్పుడు ఇంకా ఫోన్ పట్టుకుని ఎక్కువ తీయాలనిపించదు నాకు వీడియోలు అవి. సో ఇంక వీడియో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.